అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసి వయా తెలుగుదేశం పార్టీ మీదుగా వైసీపీలో చేరి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీకి రిజైన్ చేశారు. సార్, ఎందుకు ఈ మనస్తాపం ఎందుకు కలిగింది మీకు? ఇప్పటి వరకు 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి కూడా మీరు వైసీపీ పార్టీని వీడే పరిస్థితులు ఎందుకు సంభవించాయి? మనస్తాపమే లేదు. కొన్ని విధానాలు నచ్చగా, రెండోదేమో నా పర్సనల్ రీజన్స్ తోటి, అంతేగాని మనస్తాపం అనేది ఏం లేదు. ఆయన 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు జగన్ గారు, ధన్యవాదాలు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే మనకి ఏదైనా పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. మన పక్క రాష్ట్రాలు చూస్తున్నాం ఎలా అభివృద్ధి చెందుతున్నాం. అది స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా మనం అప్పుడే 5 నెలలు కూడా అవ్వకుండానే మనం దాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం అనేది మంచిది కాదని నా ఆలోచన. అంటే శ్రీనివాసరావు గారు చాలా అభివృద్ధి పనులు చేశారు, అయినా కానీ ప్రజలు దగా చేశారు. దీంతో ఓటమని తట్టుకోలేకపోతున్నారు అని మీ కార్యకర్తలు అనుసరులు చెప్తున్నారు. దీని మీద అది కొంత వాస్తవం ఉంది. తట్టుకోలేకపోవడం అనేది కాదు, అది అసలు అర్థం కాలేదు ఎందుకు అంత తీర్పునిచ్చారు ప్రజలు అనేది. మనం ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు చేయకుండా అందరికీ మంచిగా చేసాం. కానీ మరి ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. ఏదైనా ప్రజా తీర్పుని మన అందరం కూడా సరిసాగించాల్సింది. అంటే ఈ ఓటమి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఈఎంల గురించి, అది గురించి మీరేమనుకుంటున్నారు? అసలు అది మనకు తెలియదు కదా, తెలియకుండా మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఏదైనా కానీ అల్టిమేట్గా తీర్పు వచ్చింది, 6 నెలలు అయిపోయింది. సో మన అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సింది. అంటే మెయిన్ రీజన్ ఒకటి చెప్తా ఉన్నారు, అంటే 6 నెలల ప్రభుత్వాన్ని నిలదీయడంతోనే ఈ జగన్ వైకాపా పార్టీని, ఈ శ్రేణుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చిక్కులు పాలవుతారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు దూరం అవుతుందని కూడా మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి కార్యకర్తలు, నాయకులు బలం ఏ పార్టీకైనా. వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళని రక్షించుకోకుండా వాళ్ళని ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఈ వాలంటీర్స్ వల్ల. మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎంత కరెక్ట్ అనేది నా ఆలోచన కదా. ఇప్పుడు మొన్న మా దగ్గర చూశారు, వాళ్ళు 5 ఏళ్ళు ఏమి ముందు నుంచే ఫైట్ చేయలేదు. వాళ్ళు ఏమి టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే నా మీద పొడి చేసిన 1 మంత్ ముందు వచ్చింది. చూశారు కదా మీరు. అంటే 15 ఏళ్ళ గ్యాప్ లేకుండా ప్రవేశాలు చేస్తున్నారు. సడన్గా గ్యాప్ తీసుకోవడం అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇవాళ గ్యాప్ టెంపరీ కానీ. థ్యాంక్ యూ. ఓకే. ఒకటి చెప్తా ఉన్నారు అవంతి శ్రీనివాస్, నేను కొద్ది కాలం గ్యాప్ తీసుకోవాలన్న నేపథ్యంలోనే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, తదుపరి ఆలోచన ఎలా ఉంటుందండి అప్పుడు తన విషయం చెప్తాను ఆయన చెప్తా ఉన్నారు. విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.